సింపుల్గా మిల్ మేకర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. దీనికోసం నేను కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేశాను. ముందుగా తెప్పాలు తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మన ఇంట్లో ఉన్న మసాలా దినుసులు, బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, టమాటా, పచ్చిమిరపకాయలు 3 పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కారం తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ పట్టిద్దండి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం ఉడకబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు, ఇంకా ధనియాల పొడి, మనకేమైనా మసాలాలు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడి ఒకటే వేసాను. నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసులున్నర బిర్యానీ రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. దానికని 5 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. తర్వాత దీంట్లో ఇప్పుడు సరిపడంత ఉప్పు, కొబ్బరి పొడి కూడా వేసానండి. ఈ నీళ్లు బాగా మసిలిన తర్వాత మనం బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది 60% కానీ 70% కానీ కుక్ అయిన తర్వాత ఇప్పుడైతే దీనికైతే మూత పెట్టుకొని దమ్ పెట్టేసేయాలన్నమాట. దానికోసమని నేను ఒక తెప్పల వాటర్ తీసుకొని దమ్ పెట్టేసానండి. 15 మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అంతే, సింపుల్.